మీరు మాట్లాడండి కానీ మన తెలుగు సినిమా రంగానికి 750 చిత్రాలు అనారోగ్యం కనుక ఆయనకు వచ్చి ఉండకపోతే 1000 చిత్రాలు దాకా తప్పనిసరిగా చేసి ఉండేవాడండి మహానుభావుడు. చిన్న చిన్న వేషాలతో మొదలెట్టి అహనా పెళ్ళంట ఈ సినిమా నుంచి జీవితం మారింది. అంటే ఆయన గంజాల గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు వాడు ఎప్పుడు కూడా అసలు కోట శ్రీనివాసరావు వదిలిపెట్టేవారు కదండి. కోట అలా ఒక అద్భుతమైన నటుడిని ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయిందండి. అంటే ఊహించినా కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నారని గుండె ఇంత బరువెక్కిపోతారు. ఆయన నిజంగా ఆయనకి పుణ్యలోక ప్రాప్తి కలగాలండి. ఆయన ఎందుకంటే కొన్ని కోట్ల మందిని దుఃఖంలో ఉన్న వాళ్ళని, శ్రమార్థుల్ని, దుఃఖార్థుల్ని, ఎంతోమందిని తన నటనతో ఆయన కాసేపైనా ఆ బాధల్ని మర్చిపోయేలా చేసిన మహానుభావుడు కోట శ్రీనివాసరావు. అందుకని ఆయనకి తప్పనిసరిగా కైవల్య ప్రాప్తి కలగాలి, ఆయన పుణ్యలోకాలకు చేరాలి అని మా పరుచూరి సోదరులు తరపున. ఎందుకంటే అన్నయ్యకి నాకంటే కూడా అన్నయ్యకి ఎక్కువ ఇష్టం అండి. నాకు బాబు మోహన్ గారు అంటే ఇష్టం, అన్నయ్య కోట శ్రీనివాసరావు అంటే ఇష్టం. కానీ ఇద్దరంటే మా ఇద్దరికీ ఇష్టం. అలా ఒక అద్భుతమైన నటుడిని ఇవాళ సినిమా పరిశ్రమ కోల్పోయింది. నమస్కారం.